అమ్మా, నూతన దంపతులను రమ్మని చెప్పండి అమ్మా. అలాగే, వెళ్ళి తీసుకురండి. సరే అమ్మా, త్వరగా పదైందు. ఈ మనిషి ఇప్పుడు వస్తాడేటి? అసలే ఆదినారాయణ గారు ఉన్నారు, రాచేసేస్తాడేమో. ఎలాగైనా పంపించేయాలి. శ్రీశైలం, ఎక్కడికి? అది చిన్న పనండి. పనులు చేస్తుంటే వస్తూనే ఉంటాయి, పూజ అయ్యే వరకు ఉండవు. అవునరా, పద రండి. అందరూ వచ్చి కూర్చోండి అమ్మా. జారిపడి గణపతి నడుం విరుగుతుందనుకుంటే విద్య నడుం పట్టుకొని సినిమాల్లో హీరోలా ఫోదిచ్చాడు. విద్య, గణపతి సాంగ్ అయిపోయింది, పూజ మొదలు పెడదామా? దేవుడు ముందు రొమాన్స్ ఎందుకు? ఏం పర్వాలేదులే పద్మా, దేవుడు అనుమతి లేకుండా ఏదీ జరగదు. వీళ్ళని ఇలా దగ్గర చేయాలని ఆయనెందుకు అనుకున్నాడో. బాగా చెప్పావు గిరిజ. రేపు జరిగే కార్యానికి ఇప్పుడిది శ్రీకారం అనుకోండి. మీ మావయ్యకి చెప్పడానికే వచ్చాను రా. సార్ మీకు దండం పెడతాను సార్, వద్దు సార్, ప్లీజ్ సార్. అమ్మా, ఇరు దంపతులు వచ్చి కూర్చోండి. ఒక్క నిమిషం వదినా. ఇద్దరు ఒకరి తలని ఒకరు గుద్దుకున్నారు. ఒక్కసారి గుద్దుకుంటే కొమ్ములొస్తాయి, ఇంకొకసారి గుద్దుకోండి. ఏంటి చిన్నపిల్లల ఆటలు? ఎవరి నమ్మకాలు వాళ్ళవి. అన్నయ్య వదినా, మీరు కానివ్వండి.
సార్ నమస్తే సార్, నా పేరు మునీశ్వర్ సార్. గణపతి నేను ఒకే స్కూల్లో జాబ్ చేస్తున్నాం సార్. ఓ అవునా, నమస్తే. తోటి ఉపాధ్యాయులన్నమాట. ఓం గణాధిపతినే నమః. సార్ మీకు ప్రతిరూపంగా మన అబ్బాయిని పెంచాను. వేలు పట్టి అక్షరాలు దిద్దించే మాస్టర్కే సమాజంలో ఎక్కువ విలువుంటుందని మీరు అనేవాళ్ళు. అందుకే ఎన్ని కష్టాలు ఎదురైనా సరే మన అబ్బాయిని మాస్టర్ని చేశాను. ఆ మాస్టర్ ఉద్యోగం చూసి, మన గణపతి మంచితనాన్ని చూసి విద్యలాంటి గుణవంతురాలు మన ఇంటి కోడలైంది. ఈ క్షణం నాకు చాలా ఆనందంగా ఉందండి. మీరుండుంటే బావుండేది. అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. పంతులు గారు హారతి పళ్ళెంలో కర్పూరం వెలిగించగానే భాస్వరం ఉప్పుతో కలిపి నేను తయారు చేసిన కర్పూరం భగ్గుమంటూ పేలుతుంది. అందరూ అరిష్టం అని మొదలు పెడతారు. మావయ్య ఆలోచనలో పడతారు. ఇక సత్యనారాయణ స్వామి వ్రత ప్రథమ కథ. పూర్వము నారద మహర్షి శ్రీమన్నారాయణుని దర్శించి మహామునులు కలిసి సూత మహామునిని అడిగిరి. భూలోకంలో మానవులు చాలా కష్టములు పడుచున్నారు, వారి కష్టములను తీర్చు సులభమైన మార్గము చెప్పమని అడిగిరి. ఆయన, మునులారా, ఓం సత్యనారాయణ స్వామినే నమః. ప్రథమాధ్యాయం సమాప్తం. నాయన కొబ్బరికాయ కొట్టు నాయన. శ్రీ రమా సత్యనారాయణ ద్వితీయ కథ ప్రారంభ. పూర్వము కాశీనగరమున బ్రాహ్మణుడు ఉండేవాడు. సార్ అది ఉడిగాను. దయచేసి ఎలాంటి కూడా చేయకండి. మీరు అడిగిన డబ్బు తొందరలో సర్దుబాటు చేస్తాను. అలా చెప్పి నన్ను పుడి కుట్టించి పెళ్లి చేసుకున్నాడు. ఈరోజు మాత్రం వదిలేది లేదు. పూజ అవగానే మీ బండారం బయట పెడతాను. ఏంటి శ్రీశైలం, ఏదైనా సమస్య? అంటే అది సమస్య అంటే సమస్యే. పెద్ద చేసుకోవడం చిన్న చేసుకోవడం అది మన చేతుల్లో ఉంటుంది. ఏంటది? అది అంత ముఖ్యమైనదేం కాదండి. శ్రీ రమా సత్యనారాయణ పంచమాధ్యాయ 5వ కథ. పూర్వము తుంగధ్వజుడనే మహారాజు కలడు. అతను తన ప్రజలను కన్నబిడ్డల వలె చూచుచూ బ్రాహ్మణులకు అనేక దానములు చేయుచూ చక్కగా చూశాను. ఒకనాడు అడవికి పోయి, త్వరగా హారతి వెలిగించవయ్య పంతులు. నేను 2 కుటుంబాల మధ్య నిప్పు రాజేయాలి. శ్రీ రమా సత్యనారాయణ స్వామికి ఆ హారతి పళ్ళను తీసుకోండి. అమ్మా విద్య, హారతిని వెలిగించమ్మా.
విద్య నీకేం కాలేదుగా? అమ్మ విద్య, నీకేం కాలేదు కదా? ఏం కాలేదు అత్తయ్య. ఏంటి పంతులు గారు ఇలా జరిగింది? అదే నాకు అర్థం కావడం లేదమ్మా. దేవుడి దగ్గర కుంకుమ భరణి కింద పడినా ఇలా హారతారిపోయినా ఏదో పెద్ద అరిష్టం జరుగుతుందంటారు కదా పంతులు గారు. అనడం కాదమ్మా, అదే నిజం కూడా. ఇన్నేళ్లుగా నేను పూజలు వ్రతాలు చేస్తున్నాను. హారతి కొండెక్కడం చూశాను కానీ ఇలా పేలడం నేను ఎప్పుడు చూడలేదమ్మా. ఎలాంటి ఉపద్రవం ఈ జంట జీవితంలో వస్తుందోనని చాలా భయంగా ఉందమ్మా. మీరలా అంటుంటే మాకు భయం వేస్తుందండి. మావయ్య గారు, అరిష్టం అంట, ఏం జరుగుతుందో ఏంటో. పంతులు గారు, అరిష్టం అంటే ఎలాంటిది? అది చెప్పలేం నారాయణ గారు. ధనం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఆయుష్ కూడా కావచ్చు. పిల్లనిచ్చి దరిద్రాన్ని తగిలించుకున్నావన్నమాట మావయ్య గారు. పద్మా, ఏం మాట్లాడుతున్నావు? ఉన్నదే కదా అన్నాను. మాకు ఆస్తి లేకపోవచ్చు, కానీ ఉన్న దాంట్లో ఆనందంగానే ఉన్నాం. మా ఇంట్లో ఇప్పటి వరకు ఎప్పుడు ఇలా జరగలేదు. అంటే మా విద్యా శ్రీనిధులు ఇంట్లో అడుగు పెట్టడం వల్లే ఇలా జరిగిందంటున్నావా? అమ్మ పద్మ, గిరిజ ఉద్దేశం అది కాదమ్మా. ఇప్పటి వరకు ఇలా జరగలేదు అంది, అంతే. మీరు కూడా అదే అంటున్నారు. మేం వెంటపడి మరీ ఈ సంబంధం కావాలనుకున్నాం కదా, అందుకు మాకిలా జరగాల్సిందే. చూసారా మావయ్య గారు, ఇప్పుడే ఇలా అంటున్నారు. రేపొద్దున ఈ ఇంట్లో ఏ కీడు జరిగినా దానికి కారణం మన విద్యా నిధులనే అంటారు. మీరేమో విద్య అదృష్ట దేవత అంటారు, వీళ్ళేమో విద్య పాదమే అరిష్టం అంటున్నారు. గతిలేని వాళ్ళకి నడమంత్రపు శిరొస్తే ఇలాగే ఉంటుందేమో మరి. మాటలు జాగ్రత్తగానే. ఏంటి మాటకి ముందు గతి లేదు అంటున్నావు? అంత గతి లేనింటికి మీ అమ్మాయిని ఎందుకు పంపించారు? అది అలా అడుగు మావయ్య. చిన్నదానికి కూడా పెడార్థాలు తీస్తుంది. వీళ్ళకి అలా పెడార్థాలు తీసుకోవడం మొదటి నుంచే ఉందక్క. ఏమమ్మా పద్మ, మాకు కాదు గతిలేంది, నీకు. మండపంలో శ్రీనిధి పెళ్లి ఆగిపోతే నేను తాళి కట్టి మీ అందరి పరువు కాపాడాను. మీరు ఈ ఇంటికొచ్చినప్పుడు తల దించుకుని రావాలి, అణిగి మణిగి ఉండాలి. సుబ్బు, చిన్న విషయాన్ని రాద్ధాంతం చేకు. ఇది ఇంతటితో ఆపే. ఎందుకు ఆపాలమ్మా? ఎందుకు ఆపాలి? నువ్వు ఆగునిది. ఇంతకు ముందంటే గణపతి పెళ్లి ఆగిపోతుందనే భయంతో మా నోరు మూయించావు.
కానీ ఇప్పుడు మనం వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. ఆదినారాయణ గారి ఇద్దరు ముద్దుల కూతుళ్ళ జీవితాలు మన చేతుల్లో ఉన్నాయి. ఏంటి సుబ్బు, బెదిరిస్తున్నావా? జాగ్రత్తగా ఉండమంటున్నాను. మావయ్యకి కోపం తెప్పించకండి, మర్యాదగా క్షమాపణలు చెప్పండి, లేకపోతే మీతో సంబంధం తెంచుకోవడానికి కూడా వెనకాడ్రు. అవునా? సరే, కూతుళ్ళని తీసుకెళ్ళిపోమను. తీసుకెళ్ళి ఇంకో పెళ్లి చేస్తాం చూడండి. ఇంత జరిగినా ఇంకేం ఆలోచిస్తున్నారు మావయ్య? పదండి వెళ్ళిపోదాం. కళ్ళునే ఇంత బాగుందంటే ఇక లైవ్ లో రచ్చ రచ్చే ఉంటుంది. అమ్మ విద్య, నీకేం కాలేదు కదా? ఏం కాలేదు అత్తయ్య. ఏంటో అది, నువ్వు కూడా చిన్నపిల్లలాగా. మా విద్య ఎన్ని కష్టాలొచ్చినా తట్టుకోగలదు, కానీ నీళ్లన్నా నిప్పన్నా తనకి చాలా భయం. ఆ భయం గురించి తర్వాత మావయ్య గారు. ఇలా జరగడం అరిష్టం కదా, దాని గురించి పంతులు గారిని అడగండి. అరిష్టమా? పంతులు గారు, మా పద్మ అన్నట్టు కంగారు పడాల్సింది ఏమీ లేదు ఆదినారాయణ గారు. దేవుడికి ఇచ్చే హారతి కొండెక్కుంటే హరిష్టమని భావించవచ్చు, కానీ మీ అల్లుడు గారు హారతి పళ్ళని వదలలేదు. ఎంత జరిగినా హారతి కొండెక్కలేదు అంటే ఈ స్వామివారి ఆశీర్వాదం ఉన్నట్టే కదా. కానీ లెక్క ప్రకారం అరిష్టమే కదా, మేం బాధపడతామని నిజాలేమీ దాచకండి. నిత్యం ఆ భగవంతుడి స్మరణలోనే ఉండే పూజారినమ్మా. ఉన్నది దాచను, అబద్ధం. సగం కర్పూరం వెళ్ళి పడింది కూడా కొబ్బరి నీళ్లలోనే కదా.